కాకినాడ జిల్లాలో పశువుల రవాణాపై ప్రభుత్వం కొత్తగా డిజిటల్ సర్టిఫికెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిబంధనలు పాటిస్తూ అన్ని అనుమతులతో వాహనాలు నడుపుతున్న రైతులు మరియు యజమానులు అధికారుల వేధింపులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దళార్లు అక్రమ మార్గాల్లో పశువులను కబేలాలకు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. ఏదైతే అక్రమ రవాణా ఆవులు చేస్తున్నారో దాన్ని కొంతమంది ఆవులు వ్యవసాయ సంబంధించిన కొంతమంది ఆవులు తీసుకునే ప్రయత్నంలో అయితే కొంతమంది అక్రమంగా చేసి వాళ్ళందరినీ అరికట్టాలని కొంతమంది అక్కడ యాజమాన్యం ఉంది. వాళ్ళని మాటలో తెలుసుకుని చెప్పండి సార్, ఈ రవాణా తీసుడు అక్రమాలు కబేలకు తరలిస్తారని కూడా చాలా మంది కూడా చెప్తున్నారు. అంటే ప్రతి ఊళ్ళు కూడా ఈ కబేలను తీసుకెళ్లి ఆవులను గో సంరక్షణలో లేకుండా వేరేగా చేస్తారని చెప్పారు. మీలాంటి కొంతమంది ఈ లారీల్లో సురక్షితమైన ప్లేసులు తెచ్చి రైతులకి ఏదైతే కావాలో రైతులకి సంతలో అమ్ముకోవడానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో రకం కూడా ఉండొచ్చు. ఎలా చూస్తాను? ఒకటండి, ఇందులో ఏంటంటే అండి, ఇప్పుడు ఈ వెహికల్ ని లీగల్ గా అంటే గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏదైతే రూల్ గా ఈ వెహికల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి. దీన్ని రెడీ చేసామండి. సో ఈ వెహికల్ యాజమాన్యం మాదండి. అంటే సుమారు మాకు ఉన్నాయండి, ఒక 20 నుంచి 30 వెహికల్స్ ఉన్నాయి. సో విషయం ఏంటంటే, ఒక వెహికల్ రెడీ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, దాంట్లోనే వాటర్ కానీ లేకపోతే ఫీడింగ్ గ్రాస్ కానీ ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అని మేము మెయింటైన్ చేసుకుంటూ వెళ్తామండి. ఇంకొకటి ఏంటంటే, ఈ వెహికల్ కి అంటే యానిమల్స్ ట్రాన్స్పోర్టింగ్ చెయ్యొచ్చని ఆర్టీఓ గారి దగ్గర నుంచి ఎవరైతే ఆర్టీఏ కమిషనర్ గారు ఉంటారో ఆయన కూడా మాకు ఈ వెహికల్ కి పర్మిషన్స్ ఇస్తారండి. సో ఇవన్నీ ఎందుకంటే, లీగల్ గా చేసేదానికి మేము అన్ని పర్మిషన్స్ తీసుకొని, అంటే లీగల్ గా చేసేది ఓన్లీ ఒక రైతు అండి. రైతుకి మనం చేసేది ఏంటంటే, వాళ్ళకి రైతు అనేది కష్టపడతారు, వ్యవసాయం చేస్తారు, వాళ్ళు పాడి పశువులను చూసుకుంటారు. సో ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు. మేమేంటంటే ట్రాన్స్పోర్టింగ్ అండి, మాకు లారీలు ఉన్నాయి. సో ఒక రైతు వచ్చి మా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వచ్చి మాకు ఒక లారీ కావాలంటే మేము లారీ పెడతామండి. సో పెట్టిన దాన్ని కూడా లీగల్ గా పెడతామండి. దాన్ని ఎలా చేస్తున్నారంటే అండి, ఎవరైతే దళారులు ఉన్నారో మధ్యవర్తులు, వాళ్ళు ఇది లీగల్ కాదు ఇల్లీగల్ అని చెప్పేసి ఇష్టం వచ్చింది వాళ్ళకి నచ్చింది కొంతమంది అధికారులని తప్పుదోవ పట్టించి అలాంటి వ్యవహారాలు చేస్తున్నారండి. సో మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, మీడియా తరఫు నుంచి ఇంత క్లియర్ కట్ గా ఇది ఏదైతే ఉందో ఇది ఇల్లీగల్ కాదని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయదలుచుకున్నామండి. సో ఈ విధంగా ఉండాలని చెప్పేసి మేము ఇది చేస్తున్నాం. బట్ ఇందులో వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి వాళ్ళకి తప్పుడు దారులు మరి ఇంకెక్కడ కనిపిస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం అండి, మీరు అడిగారు కాబట్టి మా పర్మిషన్స్ అన్ని మీకు చూపిస్తాను. మీరు చూడండి ఒకసారి. ఇంకోండి సార్, చూడండి, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. అంటే ఇదిగోండి సార్, ఇది యానిమల్ వెల్ఫేర్ నుంచి మన స్టేట్ డైరెక్టర్ గారు ఇచ్చారు సార్ ఇది పర్మిషన్. ఇది సార్ లేబర్ సర్టిఫికేట్ సార్. ఇది ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఒక జిల్లా స్థాయి ఆఫీసరు దీని మీద స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తారండి, అంటే లీగల్ వెహికల్. సో ఇన్ని పర్మిషన్స్ పెట్టుకొని ఒక గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం మేము నడిపిస్తుంటే మాకు ఇల్లీగల్ గా చేయవలసిన అవసరం ఏంటండి? సో ఇదంతా తప్పు రాతలో తప్పుడుగా దుష్ప్రచారం చేస్తున్నారండి. సో మీ మీడియా మిత్రులను ఒకటే కోరుకుంటున్నానండి, ఇది ఇల్లీగల్ కాదు, లీగల్ అని తెలియజేయదలుచుకున్నానండి. అయితే మొత్తం మీద కొంతమంది కబేలాలు తీసుకెళ్లిన ప్రయత్నంలో తప్పుడు ప్రచారం అయితే జరుగుతుందని చెప్తారు. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ చిన్నాతో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.